గంపలగూడెం పోలీస్ స్టేషన్ తోటమూల దగ్గర గతంలో అక్కడ స్థానిక తెలుగుదేశం పార్టీ లీడర్ అయినటువంటి ఇనుగంటి బలరాం బాబు అనే వ్యక్తి యొక్క విగ్రహం ఏర్పాటు చేయడం జరిగింది. దానికోసం ఇంకా ప్రారంభం అయితే జరగలేదు. ఆ విగ్రహాన్ని ఏర్పాటు చేసిన క్రమంలో మోదుగుమూడి శ్రీనివాసు, కొంగల వినాయకరావు, ఇడుపులపాటి రాంబాబు అనే ఇలా ముగ్గురు వ్యక్తులు కూడా ఇందులో మోదుగుమూడి శ్రీనివాస్ అనే అతను 14వ తారీఖు రాత్రి 14/9/2025 రాత్రి సుమారు 10:30 గంటల సమయంలో ఆ విగ్రహాన్ని ధ్వంసం చేయడం జరిగింది. సుత్తితో తీసుకొని కొట్టడం ద్వారా ధ్వంసం చేయడం జరిగింది. దీని మీద ఇనగంటి మధుసూదన్ రావు అని అతను ఇచ్చిన ఫిర్యాదు మీద దాని మీద కేసు రిజిస్టర్ చేయడం జరిగింది. క్రైమ్ నెంబర్ 128/2025, 196, 324, 353, 61 Class 2 that with 3 and 5 BNS ప్రకారం గంపలగూడెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేయడం జరిగింది. నమోదు చేసి ఈ కేసుతో సంబంధం ఉన్నటువంటి వ్యక్తులైనటువంటి మోదుగుమూడి శ్రీనివాసరావు, కొంగల వినాయకరావు, ఇడుపులపాటి రాంబాబు వీళ్ళ ముగ్గురిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళని జ్యుడిషియల్ రిమాండ్కి మేజిస్ట్రేట్ గారి ముందు ప్రొడ్యూస్ చేస్తున్నాము. ఈ సందర్భంగా నేను తెలియజేయండి ఏమనగా, ఏవైనా ఈ స్థానిక నాయకులు కానీ లేకపోతే జాతీయ నాయకులు కానీ రాష్ట్ర నాయకులు కానీ విగ్రహాలు ఉన్నప్పుడు వాటి మీద మీకు ఎటువంటి అభ్యంతరాలన్నా ఉంటే వాటిని చట్టపరంగా వాటి పరిష్కారానికి కృషి చేయాలి తప్ప వాటిని ధ్వంసం చేయడం ద్వారా అక్కడ స్థానికంగా కానీ ఈ శాంతి భద్రతలకు సమస్య ఏర్పడే అవకాశం ఉంది. ఆ వర్గాల మధ్య ఘర్షణ వాతావరణం లేకపోతే ప్రజల మధ్య విద్వేషానికి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటివి ఏమైనా కార్యక్రమాలు ఉంటే చట్టపరంగా పరిష్కరించాలి తప్ప మీరు ఈ విగ్రహాల మీద ధ్వంసానికి కానీ లేకపోతే వేరే విధంగా చర్యలకు పాల్పడినట్లయితే అవి చట్టపరంగా నేరం. వాటిని కేసులు రిజిస్టర్ చేసి అటువంటి చర్యలకు పాల్పడిన వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి అందరూ గమనించి ఇటువంటి చర్యలు పాల్గొనకుండా చట్టపరంగా పరిష్కారానికి కృషి చేయవలసిందిగా తెలియపరుస్తున్నాం. థ్యాంక్ యూ.